హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఈ రోజు రెసిపీ ఏంటంటే అరటికాయతో ఎప్పుడు బోరింగ్గా కూర ఇంకా ఫ్రై కాకుండా కొంచెం యూనిక్గా ట్రై చేద్దాం. అరటికాయని మంచిగా వాష్ చేసుకొని దీనికి థిన్ స్లైసెస్లో కట్ చేసేసుకోవాలి. మీరు కావాల్సిన సర్కిల్స్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చూపిస్తున్న షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కమ్స్ ద మెయిన్ పార్ట్, మసాలా. ఈ మసాలా ఎంత పర్ఫెక్ట్గా కుదిరితే మన రెసిపీ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం టర్మరిక్, ఇంకా కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఈ మసాలాని బాగా మిక్స్ చేసి అరటికాయ స్లైసెస్ ఇందులో వేసేయాలి. ఈ మిక్స్చర్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం నానబెడితే చాలు. దాని తర్వాత ఒక తవా మీద ఆయిల్ వేసుకొని ఈ అరటికాయ స్లైసెస్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, రా బనానా మసాలా ఫ్రై రెడీ. నేనైతే ఈ రెసిపీని వేడివేడి అన్నం ఇంకా మామిడికాయ పప్పుతో సర్వ్ చేసుకున్నాను. వేడివేడి రసం లేదా పప్పు చారుతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ మసాలా ఫ్రై రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంది. మాక్సిమం 20 to 30 మినిట్స్ లో రెడీ అయిపోతుంది. ఇంకా మరెన్నో రెసిపీస్ గురించి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.